రైతు సోదరులకు రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ విజ్ఞప్తి. ఎన్నికలు రాబోతున్నాయి. అభ్యర్థులు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఆ చేతిలో స్వర్గం చూపించి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతే మనకు కనపడే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మనం వంతు మోసపోవటమేనా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా రైతుల యొక్క తలరాతలు రాసేది కేంద్ర ప్రభుత్వం. కనీస మద్దతు ధర నిర్ణయం, ఎరువులు, డీజిల్, గ్యాసు ధరల నిర్ణయం, అలాగే రుణాలు 4% వడ్డీతో ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే రుణాల పంపిణీ, అలాగే సేకరణ, ప్రొక్యూర్మెంట్, తర్వాత నిల్వ చేయటం, తర్వాత మళ్ళీ తిరిగి పంపిణీ చేయటం, అది కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది. అలాగే విపత్తు సహాయం, వడగళ్ళవాని కానీ లేకపోతే వరదల తుఫాన్లు వచ్చినప్పుడు వచ్చే ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చే సహాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. పంటల బీమాని కూడా అది కూడా దాంట్లోనే ఉంది. పరిశోధన కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది. వీటన్నిటికీ కారణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు. గతంలో స్వామినాథన్ కమిషన్ వేశారు. దానికి సిఫారసులను అందజేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసి 90 నెలల కాలం అయింది. కానీ దాని గురించి ఇంతవరకు ఏ విధంగానూ కనీసం పరిశీలన కూడా నూచలేదు. కోల్డ్ స్టోరేజ్లో పడేసి ఉంది. దాంట్లో ప్రధానంగా రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే పెట్టిన పెట్టుబడి పైన ఒక 50% అదనంగా తన కుటుంబ ఖర్చులకి ఇస్తేనే రైతు యొక్క ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, తన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని స్వామినాథన్ చెప్పాడు. దానికి కూడా మనం నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దాని గురించి అటు పాలక పక్షాలు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ ఎవరో మాట్లాడే పరిస్థితిలో లేరు. కనీసం ఇప్పుడైనా సరే మనం ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంటే ఏదో మనం తాత్కాలికంగా ఇచ్చే డబ్బుకో లేకపోతే వాళ్ళు ఇచ్చే రాయితీలు ఇస్తామనో లేకపోతే ఇంకోటి మాయ మాటలకో మోసపోయి మనం కనుక ఓటేస్తే మనకు మళ్ళీ తిరిగి ప్రశ్నించే హక్కు ఉండదు. కాబట్టి మనం కనీసం 12 డిమాండ్లతో మనం ముందుకు వెళదాం. ఆ 12 డిమాండ్లని మీరే కనుక ఎన్నికైతే అమలు చేయాలని చెప్పి వాళ్ళతో వాగ్దానం తీసుకున్న తర్వాతే మనం ముందుకెళ్దాం. ఆ రకమైన 12 డిమాండ్లు మేము ముందు ఉంచుతాను. రండమ్మా. ఇదిగో అయ్యా, ఈ రోజు డబ్బులు ఇస్తానన్నావు కదా, లెక్క చూద్దావు గాని పదా. సరే పదండమ్మా. ఇదేనా రావటం? ఇప్పుడే అన్నయ్య, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందమ్మా. ఏమయ్యా బాబు, ఇంకా కూర్చున్నావా? ఎప్పుడు వెళ్తావు చేనికి? రాత్రి కొద్దిగా పొద్దుపోయింది బాగురా, అందుకని కొద్దిగా లేట్ గా. లెక్క చూడవయ్యా. చూస్తున్నాను కదమ్మా. మొత్తం 57 లీటర్లమ్మా. లీటర్కి 10 రూపాయలు చొప్పున మొత్తం టోటల్గా ఎంత అయిందంటే 570 రూపాయలు అయింది. లేదయ్యా, 1 లీటర్ పాలు తేడా వస్తుంది, సరిగ్గా చూడు. అమ్మా, ఉదయం లీటరు సాయంత్రం లీటర్ చొప్పున నెలకు 60 లీటర్లు పోయాలి. చుట్టాలు వచ్చారని 2 పూటలు, గేట్ తన్నేసిందని 1 పూట. మీరు పోసినట్లు లేదు కదమ్మా. అది కాదయ్యా, 2 సార్లు 2 అర లీటర్లు పోసాను, చూడు సరిగ్గా. సర్లే అమ్మా. ఇదిగో అమ్మా, మొత్తం 570 రూపాయలు. ఇదిగో ఈ 10 రూపాయలు కూడా తీసుకో. ఈ లీటర్ కూడా ఇచ్చేసాను. సరే సరే, వస్తానమ్మా. ఏంటన్నా అట్టనవుతున్నావు? లీటర్ పాల ఖరీదు 10 రూపాయలా? పట్నంలో ఈ నీళ్ళ సీసా 13 రూపాయలు కొన్నానే. అంటే లీటర్ నీళ్ల కన్నా లీటర్ పాలే చౌకన్నమాట. అన్నా, నీ కాడ 10 రూపాయలుంటే సర్దుబాటు చేయన్నా. కిస్తీ కట్టలేదని బ్యాంక్ వాళ్ళు రచ్చ చేస్తున్నారు. గేదె మీద తీసుకున్న అప్పు ఇంకా తీరనే లేదు. అదేంటే, లోన్ పెట్టి గేదెను కొని 7-8 నెలలు అయింది, ఇంకా బాకీ తీరలేదా? ఏడన్నా, మేము తాగంగా నెల మొత్తం పాడి మీద 1000 రూపాయలు కూడా రావటం లేదన్నా. బాగుందే నీ పాల వ్యాపారం. దానికి రోజు నువ్వు పెట్టే గడ్డి దాన విలువెంత? అంతకు మించి నువ్వు చేసే బండ చాకరీ విలువ కడితే నీకే మాత్రం మిగులుతుందే?
పండుతున్న పంటలు చూడపోతే అట్టుండే, పాడి లాభం చూడపోతే ఇట్టుండే. రైతులు ఏం చేసుకుని బతకాలా? పాడి పోషణకు ఒక స్త్రీ రోజంతా కష్టపడుతుంది. లీటర్ పాలు పిండితే దక్కేది అదే లీటర్ నీళ్ల సీసా కొనాలంటే విలువ పాలకా నీళ్లకా? పాడి పోషణకు కష్టించే రైతు మహిళకు దక్కుతున్న ఫలమేంటి? కష్టానికి తగిన లాభసాటి ధర దక్కాలని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే నాయకుల్ని నిలదీద్దాం. మన మహిళా శక్తిని నిరూపిద్దాం. ఇది రాజకీయ పార్టీలకు రైతుల ఎజెండా. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశం, కానీ ప్రధాన విధాన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వమే చేస్తోంది. రైతుల తలరాతలు మార్చేది కేంద్ర ప్రభుత్వమే. వచ్చే ఎన్నికల్లో రైతుల ప్రధాన డిమాండ్లు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా పంటల ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50% కలిపి మద్దతు ధర నిర్ణయించి ఆ ధరకే కొనుగోలు చేయించాలి. దేశానికి ఆహార భద్రతను కల్పించే రైతులకు కనీస ఆర్థిక భద్రత చేకూరే విధంగా కేంద్రం చట్టం చెయ్యాలి. 60 సంవత్సరాలు పైబడిన రైతులకు నెలకు 2500 రూపాయల చొప్పున పెన్షన్ను ఇవ్వాలి. సాగులో మెలకువలు, మార్కెట్పై అవగాహన పెంచేందుకు కిసాన్ టీవీ ఛానల్ ని ఏర్పాటు చెయ్యాలి. సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచి రైతుకు 45 రోజుల్లోగా, అలాగే బీమా సొమ్మును 90 రోజుల్లో రైతులకు అందించాలి. యాంత్రీకరణ పనిముట్లపై అన్ని పన్నులు తీసివేసి 50 నుంచి 70% సబ్సిడీతో 4% వడ్డీతో రుణాలివ్వాలి. భూయజమానికి భూమిపై గల హక్కును కోల్పోకుండా సాగు చేసే కౌలుదారుకు ప్రయోజనాలు, రుణం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మొదలైనవి చేకూరే విధంగా కౌలుదారీ చట్టానికి మార్పులు చెయ్యాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు హాని కలిగించని విధంగా మార్పులు చెయ్యాలి. గ్రామీణ రైతులకు గృహ నిర్మాణానికి సబ్సిడీతో పాటు 4% వడ్డీతో రుణాలివ్వాలి. రైతులకు, వ్యవసాయ కూలీలకు ఆరోగ్య బీమాను నిర్బంధం చెయ్యాలి. గ్రామాల్లో నివసించే విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ను కల్పించాలి. రుణ సౌకర్యం అందించాలి. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాయలసీమ, కోస్తాంధ్రలోని అన్ని ప్రాజెక్టులను వచ్చే 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి తీరాలి. దేశంలో వర్షాధారంగా సాగవుతున్న 57% భూమికి ప్రభుత్వం నుండి అందే సహాయం అతి తక్కువ. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి.